కుమారుడి యేసుక్రీస్తు నామములో చేరువను మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఒక ప్రత్యేక అంశం మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా. ఉపవాసం అనే యొక్క ప్రాముఖ్యత, ఉపవాసం యొక్క లాభము అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చరిత్రలో ముందు వెళుతూ ఉపవాసము యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో, ఎలాంటి స్థితిలో ఉన్నాడనే విషయాన్ని మనం చెప్పలేము, ఊహించలేము. ఆయనకి మనం చెప్పడానికి సరిపోయినటువంటి వ్యక్తులు మనం. అయినా భక్తులు వారు తమ శోధనలోను, శ్రమల్లోనూ, వారు కలిగిన విపత్తులను దేవుని సహాయం కోరి ప్రార్థించడానికి ఉపవాసం ఉన్నారు ప్రియులారా. మోషే, దానియేలు, పౌలు, ఎస్తేరు రాణి వంటి వారు. రెండోది, ఉపవాసం అనగా ఒక ప్రత్యేకమైన వాసంలో దేవుని మందిరం వంటి ఏకాంతమైన స్థలములో ఏకాంతంగా చేసే ఉపవాస ప్రార్థన. మూడవది, పశ్చాత్తాపము, పాప క్షమాపణతో చేసే ఉపవాస ప్రార్థన. మానవులుగా మనం చేసే తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణ వేడుకుంట, అదే ఉపవాసం. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, నినివే పట్టణ ప్రజలు, రాజు, మనుషులు, జంతువులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ పట్టణానికి కలిగిన దుర్గతిని ఉపవాస ప్రార్థన ద్వారా జయించుకున్నారు ప్రియులారా. అందరూ ఉపవాసం, రాజు సహా ఉపవాసం ఉండి రాజవస్త్రాలు తీసేసి, బూడిద పూసుకుని, సామాన్య బట్టలు వేసుకుని, కన్నీరు వీడుస్తూ శాసనం తయారు చేసి, ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఉండాలి. మనుషులు, జంతువులు, ప్రాణులందరూ కూడా, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాగే ఉండాలని శాసనం తయారు చేసి, శాసనానికి అమలుగా ఆయన కూడా ఆ విధంగా చేసినప్పుడు దేవుడు భయంకరమైన దుర్గతి కలిగేటువంటి ఆ పట్టణం, భయంకరమైన పాపంతో కూడిన పట్టణం, ఎప్పుడైతే వీరందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో, దేవుడు వారి పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకుని దయగలవాడు, జాలి గలవాడు కాబట్టి ఆ పట్టణాన్ని తిరిగి ఏది చేయకుండా ఆయన విడిచిపెట్టాడు ప్రియులారా. నాలుగవది, కష్టకాలంలో దేవుని సహాయం కోసం చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ఉదాహరణ, ఎస్తేరు రాణి తన జనుల ప్రాణాలను కాపాడుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ప్రియులారా. తను, తన జనాంగం, యూదులు, అట్లాగే తనతో ఉన్న చెలికత్తులు కూడా ఉపవాసం ఉన్నారు. ఐదవది, ఆధ్యాత్మిక బలము కోసం మనం ఉపవాస ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి, యేసుక్రీస్తు వారు ఆయన తన పరిచర్యను ప్రారంభించే ముందు అపవాదిని జయించడానికి 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 40 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపవాదిని మానవుడిగా లోకంలో మనం జీవించినప్పుడు దేవునితో మన సంబంధము, దేవునితో మనకున్న ఒడంబడిక, అది నెరవేరడానికి, అది అమలు జరగడానికి ఒక్కోసారి మనకి మానవ జీవితానికి ఉపవాసం అనేది చాలా అవసరం. మానవుడు అవసరతలోనూ, తప్పని పరిస్థితుల్లోనూ, ఏ సహాయం లేనప్పుడు, ఇరుకులో పడిపోయినప్పుడు, వేదన పడిపోతున్నప్పుడు కన్నీరుతో చేసేటువంటి ప్రత్యేక ప్రార్థన, వేరొక స్థలంలో చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన. దానికి జవాబు ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉపవాసం అనేది ఎలా చేయాలి మనం? ఇది కేవలం ఆహారం, నీరు మానేయటమే కాదు. ఆహార నియమావళిలో కొన్ని మార్పులు మనం చేసుకుని ఒక ప్రత్యేకమైన స్థలములో, నివాసములో లేక మందిరములో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ప్రియులారా. ఈ ఉపవాసంలో మనం తినదగినవి ఏంటంటే, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిక్కులు, శనగలు, పెసర్లు అనేటువంటివి మనం తినవచ్చు ప్రియులారా. తినకూడనివి మాంసము, చేపలు, గుడ్లు, పాలు, చికెన్, పెరుగు, వెన్న, పంచదార, కాఫీ డ్రింక్స్, మద్యం, ఇటువంటివి కూడా మనం దూరంగా ఉండాలి. అయితే ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతలో
చరిత్రలో ఒక అంశాన్ని మనం ధ్యానం చెప్పుతున్నాం. క్రీస్తు పూర్వం 486, 465 సంవత్సర కాలంలో షూషను కోటలో రాణి అయిన ఎస్తేరు యొక్క తన తను ఉండేటువంటి కాలంలో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాం, వింటున్నాం ప్రియులారా. ఇప్పుడు చూస్తున్నాం. రాణి అయిన ఎస్తేరు 4వ అధ్యాయము 15-16 వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లనెను, షూషమునందు కనబడిన యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుడు న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను. నేను రాజునందుకు ప్రవేశించదును. నేను నశించేదను. ఇలా ఒక ప్రాముఖ్యమైన చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నాం. షూషను అంటే కోటలో మహారాణి ఎస్తేరు, యూదురాలు, దేవుని మహాకృప చేత, కనికరము చేత భక్తులు చేసే ప్రార్థన జ్ఞాపకం చేసుకుని యూదులను విడిపించడానికి, యూదులను ప్రమాదం నుంచి రక్షించడానికి ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో ప్రత్యేకంగా ఆయుధములుగా వాడుకున్నాడు. పిల్లరా, రాజు నెబుకద్నెజరు కాలంలో చెరపట్టబడినటువంటి జనాంగాల యూదులు ప్రత్యేకమైన వాడు అక్కడికి వచ్చారు. అంటే తెలివిగల వాళ్ళు, చురుకైన వాళ్ళు, బలమైనటువంటి వాళ్ళు, అందమైన వాళ్ళని మాత్రమే చెరపట్టుకుని తీసుకుని వచ్చాడు ఆయన. వారిలో మరి ఎస్తేరు యొక్క చిన్నాన్న మొర్దెకై ఉన్నాడు. ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ అమ్మాయిని ఆయన వెంట పెట్టుకుని మరి రాజా నెబుకద్నెజరు కాలంలో, ఆయన పరిపాలన కాలంలో ఆయన యూదా దేశాన్ని జయించి యెరూషలేమును పట్టుకుని ముట్టడించి దాని సమస్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని కాల్చి అక్కడ ఉన్న బంగారు ఉపకరణాలు అన్నీ కూడా సేకరించుకుని యూదుల తెలివైన వారిని, బలమైన వారిని, అందమైన వారిని కూడా సేకరించి సమస్తము దోచుకుని కల్దీల దేశానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన తరువాత కాలంలో మరి అశ్వరుషు రాజు ఉన్నాడు. ప్రియులారా, ఆ రాజు యొక్క భార్య రాణి అనే ఎస్తేరు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో భార్యగా ఈ కోట 127 సంవత్సరాలకి ఆధిపత్యం వహించేటువంటి కోట. ఎక్కడ? షూషను కోట నుంచి, అక్కడ నుంచి వెళ్ళేరి హిందూ దేశం వరకు కూడా 127 సంవత్సరాల ప్రజలందరూ కూడా ఈ రాజు ఆధీనంలో పనిచేస్తున్నారు. ప్రియులారా, సంస్థానాధిపతులు, చిన్న చిన్న రాజులు, అధికారులందరూ కూడా ఆ కాలంలో జరిగిన చరిత్ర. అయితే ఎస్తేరు అంటే ఎవరనే విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉదయ నక్షత్రము, వీనస్ అనేటువంటి నక్షత్రము పేరు ఆమె కలిగింది, ఉదయ నక్షత్రం అని అంటాం. ఈమె ఒక యూదురాలు. రాజా నెబుకద్నెజరు కాలంలో ఈమె మరి యూదా దేశం నుంచి చెరపట్టబడి ఇక్కడికి వచ్చిన స్త్రీ. తల్లిదండ్రులు ఏందై ఉంది, దిక్కులేందై ఉన్నప్పుడు తన చిన్నానైన మొర్దెకై వివాహం చేసుకోకుండా ఆమెను పెంచుకుని పెద్దదిగా చేసి మరి కన్నీరుతో ప్రార్థించి యెరూషలేము యొక్క ప్రజలు, యూదులు చెరపట్టబడి వచ్చిన తర్వాత రాజు దగ్గర శ్రమల చేత బానిసత్వం కలిగి వాళ్ళ నిట్టూర్పులు విడుస్తూ చేసేటండి ఇక రోదన, బాధలు, ఈ యాతన అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని అతడు ఇది రక్షించడానికి చేసే ప్రయత్నంలో ఎస్తేరుని ఆయుధంగా ఉపయోగించాడు. ప్రియులారా, ఎస్తేరు తెలివిగలది, అందమైనది, సౌందర్యము కలది, వేచిన జ్ఞానము కలిగినది, తన్ను తాను తగ్గించుకున్న స్త్రీ. ప్రియులారా, ఈమె అంటుంది ప్రమాదం సంభవించినప్పుడు, అప్పుడు ఎస్తేరు మొర్దెకై ఇట్లనెను, షూషమునందు కనబడిన యూదులందరినీ సమకూర్చి, నీవు పోయి షూషను కనబడిన యూదులను సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుడు న్యాయ వ్యతిరేక్తముగా నున్నాను. నేను రాజునందుకు ప్రవేశించదును.
నేను నశించేదని ప్రియులారా డిసైడ్ అయిపోయిందండి ఆవిడ. రాజు దగ్గరికి రాణి గారు కానీ ఎవరైనా అనుమతి లేకుండా వెళ్ళినట్లయితే ఆ శిక్ష చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ప్రియులారా. వారి పరిపాలన కాలంలో రాజు అనుమతి లేదే, రాజు పిలుపు లేదే రాజు దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళేది. కానీ ఈ మంది చూడండి ప్రజల గురించి మాట్లాడుతుంది. నేను నా పరిగెత్తులలో పోసముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేకముగా అనున్నను నేను రాజు వద్దకు ప్రవేశించదును. రాజు దగ్గరికి వెళ్ళడానికి ఈమె ప్రవేశము న్యాయ వ్యతిరేకమే. ఎందుకంటే రాజుగారి యొక్క శాసన ప్రకారంగా అనుమతి లేదు. కానీ నేను నశించదు. ఒకవేళ రాజు ఏదైనా నా మీద ఆగ్రహం చూపించి శిక్షించినట్లయితే నా ప్రాణం విడవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పింది పిల్లరా. ఆమె కలిగిన విశ్వాసమును బట్టి ఆమె దేవుని బిడ్డలను చూడండి యూదులను రక్షించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం అమోఘమైన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకుని రాజు యొక్క నగరి కావరణములు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి ఎస్తేరు ఆవరణంలో నిలిచి ఉండట రాజు చూడగా ఆమె యందు ఆయనకి దయ పుట్టెను. రాజు తన చేతుల్లో బంగారపు దండమును ఎస్తేరు తట్టు చెప్పగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమీ కావలేను, నీ మనవేమిటి, రాజ్యములో సగమట్టుకు నీకు అనుగ్రహించుతానని ఆమెతో చెప్పగా చూడండి ప్రియులారా, ప్రాణాలు తెగించి వెళ్ళింది. న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, అది ఏదైనా మన రాజు శిక్షగా నేను పాత్రురాలు, నా ప్రాణాలను విడిచిపెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తను తీర్మానం చేసుకుని ఉపవాస ప్రార్థనలో ఉండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలాగే 3 దినాలు మరి ఏకంగా ప్రార్థన చేసి తన ప్రజల నిమిత్తం కాపాడుకోవడానికి, తన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి, తన ప్రజల ప్రాణాలు రాజు చేతిలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. రాజశాస్త్రముతోనే మరి హమాను వాళ్ళని చంపడానికి ఒక తీర్మానం చేశాడు ప్రియులారా. అది అమలు చేయాలన్నా లేదంటే దాన్ని ఆపు చేయాలన్న అధికారము రాజు చేతులు ఉంది. కాబట్టి ఆమె బయలుదేరి 3 దినాల ఉపవాసం తర్వాత ఆమె బయలుదేరి ఎక్కడికి వచ్చిందండి, రాజభూషణములన్నీ కూడా పద్ధతి ప్రకారం చూడండి ధరించుకుని రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఉండేటువంటి ఇక ప్రత్యేక ఆసనముకు ఎదురుగా నిలబడిందట. రాజుగారి ఆసనం మీద కూర్చున్నారు ఆయన సింహాసనం మీద. ఆమెను చూడగా ఆమె యందు ఆయనకి దయ పుట్టెను. రాజు తన చేతుల్లో బంగారపు దండమును ఎస్తేరు తడు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు రాణిని ఎస్తేరు, నీకేమీ కావాలి మనం ఏమిటని రాజ్యములు సగమట్టుకు నీకు అనుగ్రహించిన ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజుకు యుక్తముగా తోచినలా నేనును రాజు కొరకు మరి సిద్ధము చేయించిన విందుకు రాజు అయిన తామును హమానును హాజరవ్వాలని కోరుకుంది. రాజుగారు దానికి ఒప్పుకున్నాడు. విందుకు వెళ్ళాడు ఆయన, హమాను కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి చూడండి 6 వచనం, రాజు ద్రాక్షారసము విందు కూర్చుండి ఎస్తేరును చూచి ఆయన తాగుతున్నాడు, ఆ విందులో కూర్చున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును, నీ మనమేమిటి, అది రాజ్యములు సగముట్టుకైనా చేయబడునని చెప్పగా అప్పుడు చెప్తుంది ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుడు రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తమను హమానును మరి రేపటి దినమున నేను చేగు విందుకు రావలేను. అట్లాగే అదే ప్రకారంగా చూడండి 5వ అధ్యాయము మరి 5వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. చూడండి, రాణి అనే స్త్రీకి ఏమి కావాలని మనం ఏంటనగా రాజు యుక్తంగా తోచిండలా తామును హమానును నేను రాజుకు దయచేసిన ఎందుకు సిద్ధపరిచి ఎందుకు రావాలని కోరుకుంటే రాజు దానికి ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. వచ్చిన తర్వాత మీ కోరిక ఏంటి అని అడిగాడు ఆయన.
అయితే 7వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయము మరి 1వ వచనంలో రాజును హమానును 2వ నాడు రాణి అయిన ఎస్తేరు విందుకు రాగా, రాజు ఎస్తేరు, రాణి నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడు నీ మనవేమిటి? రాజ్యములో సగమట్టుగా నేను అనుగ్రహించదని 2వ మాడు ద్రాక్షర విందులో ఎస్తేరుతో అరేను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాని పక్షమున రాజువైన తాము సమ్మతైతే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి, నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరించుటకును, హతము చేయుటకును, చూడండి, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. నేను మౌనముగా నుందును. చూడండి, మేము దాసులుగాను దాసురాండ్రుగాను అమ్మబడిన పక్షమున నేను మౌనముగా ఉందును. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజు ఒగుతామని శ్రమపరచుట యుక్తము కాదు రాజా. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయటకు తన మనసును దృఢపరచుకున్న వాడు ఎవడు, వాడేడి అని రాణి అని ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హమానే అని చూపించాను. పిల్లలు అంతటా హమాను రాజు ఎదుట, రాణి ఎదుట భయపరంతు గురైపోయాడు. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షర విందు నుండి విడిచి నగర వరమునకు వెళ్ళాడు. అయితే రాజు తనకు ఏదో హాని చేయడం ఉద్దేశించాడు. హమాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు యొద్ద తన ప్రాణము కొరకు విజ్ఞాపన చేయడానికి ఆమె పరుండి ఉన్న శై మీద అతడు మోకరిల్లాడు. రాజు తిరిగి వచ్చి చూడగానే దృశ్యాన్ని చూడగానే ఆగ్రహం వచ్చింది. చూడండి, రాజుకు చాలా కోపం వచ్చేసింది. ఆ శై మీద హమాను పడి ఉండడం చూచి, వీడి ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు అతను పట్టుకుని ముఖాన్ని ముసి వేసుకుని తీసుకుని పోయారు. అప్పుడు చెప్తున్నారు, రాజు మేలు కొరకు ఏం చేయాలంటే, అయ్యా ఇతను 60 అడుగులు ఎత్తుగల ఉరి కంబాన్ని తయారు చేసి ఉంచాడు. అది మోతకని ఉరి తీయడానికి ప్లాన్ చేశాడు. అది తన ఇంటి వద్ద ఉంది, దాన్ని ఉందని వాళ్ళ పనివాడు చెప్పగానే ఆ మాట విన్న తర్వాత రాజు హమానును వాడు తయారు చేసుకున్న ఉరి కంబం మీద అతను ఉరి చేయించాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మహోన్నతుడు. ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైందో, ఎటువంటి ఉపవాసం మనం చేయాలని విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని ప్రార్థన చేస్తాం, మేము ప్రాణాలు ఆయాసపరుచుతుండగా నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు, మమ్మల్ని పట్టించుకోవని మనం ప్రార్థన చేస్తాం. మీ ఉపవాసం మీరు వ్యాపారం చేదురు, మీ పనిని చూడండి, మీ పనివాని చేత కఠినమైన పని కూడా మీరు చేస్తారు. మీరు ఉపవాసం ఉండి కలహపడుచు గుద్దులాడుచు చూడండి, మరి వివాదాలు పడుచు మీరేం చేస్తారంటే ఉపవాసం ఉంటారు. మీ కంటతోని పరమను వినబడినట్లుగా ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు ఇష్టమైందా ప్రియులారా? మనుషుడు తన ప్రాణమును ఆయాసపరుచుకున్నట ఉపవాసమా? అట్టిది ఉపవాసము కాదని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఉపవాసం ఎలా ఉంటున్నాం? నేను ఉపవాసం అందరికీ తెలియజేసేవాళ్ళగా ఉంటున్నాం. ప్రభు నేను ఇలాగొని ధైర్యంగా మనం చెప్తున్నాం, అయ్యా నా ఉపవాసం ఉన్నాను, నన్ను పట్టించుకోవా, నా స్థితి ఏంటి ఆయన అని చెప్పి ఆయన దగ్గర మనం మాట్లాడుతాను ప్రియులారా. కానీ మనకున్నటువంటి కొన్ని పద్ధతులు అనుసరించుకోకుండా, ఆచరించుకోకుండా ఉపవాసమున అది నిష్ప్రయోజన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.